అసలు ఈ కథ వింటే మీరు నవ్వు ఆపుకోలేరు. మన గింటోకి గాడు ఉన్నాడు కదా, వాడు తన స్కూటర్ని రిపేర్ చేయించడానికి ఎడోలోనే తోపు మెకానిక్ అయిన గెంగయ్ తాత దగ్గరికి తీసుకెళ్తాడు. రిపేర్ అయిపోయాక బిల్లు కట్టకుండా జారుకుందాం అని గిన్సాన్ ప్లాన్ వేస్తాడు. కాని ముసలోడు మామూలోడు కాదు. రిమోట్తో ఒక బటన్ నొక్కగానే స్కూటర్ టైర్ పేలిపోయి గింటోకి వెళ్లి ఎదురుగా వస్తున్న ఇంకో స్కూటర్ని ఢీ అని గుద్దుతాడు. అక్కడ సీన్ కట్ చేస్తే ఆ స్కూటర్ మీద ఒక అమ్మాయి ఉంది. పేరు మహానోరికో. గింటోకి గుద్దిన దెబ్బకి ఆవిడ బైక్ మొత్తం తునాతునకలైపోయి చేతిలో కేవలం హ్యాండిల్ బార్ మాత్రమే మిగులుతుంది. పాపం ఆమెకి రక్తం కారుతున్నా నేను బాగున్నాను అని లేచి నిలబడుతుంది కాని వెంటనే కిందపడిపోయి నా బైక్ పోతే నేను చనిపోతాను, నాకు గాలి తగలాలి, గాలి ఉంటేనే నేను బతుకుతాను అని ఓ రేంజ్లో సీన్ క్రియేట్ చేస్తుంది. గెంగయ్ తాత ఆమె లైసెన్స్ చూసి ఈమె పేరు నోరికో అని, ఈమెకి ఎప్పుడూ గాలి తగులుతూనే ఉండాలని చెబుతాడు. ఇక చేసేది లేక ఆమెకి గాలి తగలడం కోసం గింటోకి ఆమెను తన వీపు మీద ఎక్కించుకుని అటు ఇటు పిచ్చివాడిలా పరిగెత్తాల్సి వస్తుంది. ఆమె ఏమో ఇంకా స్పీడుగా పరిగెత్తు, గాలి రావడం లేదు అని ఆర్డర్లు వేస్తుంటే గింటోకి గాడికి చుక్కలు కనిపిస్తాయి. మధ్యలో ఆమెకి డెలివరీ చేయాల్సిన ప్యాకేజీలు ఉన్నాయని గుర్తుకొస్తుంది. దాంతో గింటోకి తన పాత స్కూటర్ మీద ఆమెను కూర్చోబెట్టుకుని ఊరంతా తిరుగుతాడు. మధ్యలో కామెడీ ఏంటంటే ఈమె డెలివరీ చేసే పద్ధతి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎర్ర లైట్ పడితే ఆగదు సరికదా, గింటోకిని గన్లాగా వాడి సిగ్నల్ జంప్ చేస్తుంది. ఎదురుగా ట్రక్కు వచ్చినా సరే గాలిలో ఎగిరి డెలివరీ చేస్తుంది. పాపం మన జెంజోగాడు బొమ్మల కోసం వెయిట్ చేస్తుంటే వీళ్లు వెళ్లి ఆ బాక్సుని కిటికీలోంచి విసిరేస్తారు. తీరా చూస్తే లోపల బొమ్మలన్నీ పచ్చడి పచ్చడి అయిపోతాయి. అంతేనా, మన హసేగావా మాడావో పెళ్ళాం వార్షికోత్సవం కోసం కేక్ ఆర్డర్ చేస్తే వీళ్లు వెళ్లి ఆ కేక్ని ఆమె మొహం మీద పడేలా విసిరేస్తారు. పాపం హసేగావా లైఫ్లో అదొక్కటే మంచి పని చేద్దామనుకున్నాడు, అది కూడా గోవిందా. చివరికి ఒక ట్విస్ట్. వీళ్లు వెళ్లి పోలీసు జీపుని గుద్దుతారు. అక్కడ మన ఒకిటాగాడు ఎదురవుతాడు. ఒరేయ్ ముసలోడా, డేటింగ్ చేస్తున్నావా అని గింటోకిని ఏడిపించి నగరంలో బాంబులు ఉన్న ప్యాకేజీలు తిరుగుతున్నాయి జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు గింటోకి నోరికో దగ్గర ఉన్న ప్యాకేజీలో టిక్ టిక్ శబ్దం వినిపిస్తుంది. బాబోయ్ బాంబు అని తెలిసి గింటోకి ఆమెను దూకేయమంటాడు. కాని ఆమె బైక్ ఆగితే నేను చచ్చిపోతాను అని గింటోకి గొంతు పిసికేస్తుంది. ఇంతలో గెంగయ్ తాత రేడియోలో వినిపిస్తాడు. ఒరేయ్ గింటోకి, బ్రేకులు ఫెయిల్ అయ్యాయి, అక్కడ ఒక ఎర్ర స్విచ్ ఉంది నొక్కకు అంటాడు. వీడు కంగారులో అదే నొక్కుతాడు. అంతే, స్కూటర్కి రాకెట్లు తగిలించినట్టు దూసుకుపోతుంది. మళ్ళీ ముసలోడు ఇంకో బటన్ నొక్కకు అనగానే వీడు మళ్ళీ అది కూడా నొక్కేస్తాడు. దాంతో వెనుక టైర్ కూడా ఊడిపోయి స్కూటర్ విమానంలా గాలిలోకి లేస్తుంది. ఆకాశంలో తేలుతున్నప్పుడు నోరికో చాలా ఎమోషనల్ అయిపోతుంది. నాకు ధైర్యం ఇచ్చావు గిన్సాన్ అని థాంక్స్ చెబుతుంది. కరెక్ట్గా అప్పుడే రేడియోలో గెంగయ్ తాత లాస్ట్ పంచ్ ఇస్తాడు. ఒరే, ఆ రాకెట్ పవర్ ఎక్కువైపోయింది, ఇంకో నిమిషంలో బైక్ పేలిపోతుందిరా అని. చివరికి ఆ స్కూటర్ బాంబులా పేలిపోతుంది. మన గింటోకి గాడి పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. ఓ సరికొత్త గింటమా కథా కాలక్షేపానికి స్వాగతం. మన కథానాయకురాలు సాచాన్, అదేనండి మన నింజా సుందరి, ఈసారి ఒక కొత్త అవతారం ఎత్తింది. కథలోకి వెళ్తే కురోడా అనే ఒక వింత డాక్టరున్నాడు. ఈయనకి రోగులంటే ప్రాణం కాదు, వాళ్లని ప్రయోగశాల ఎలుకల్లా వాడటం అంటే ఇష్టం. ఈ విషయం తెలిసిన సాచాన్ ప్రజల్ని కాపాడటానికి రెడీ అయిపోయింది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈమెకి ఈ పని అప్పజెప్పినవాడు ఒక వింత ప్రశ్న వేశాడు. ఏమ్మా సాచాన్, ఈ మధ్య బాగా ఆడపిల్లలా తయారయ్యావు, ఎవరైనా తగిలారా ఏంటి అని అడిగాడు. దానికి మనమ్మడికి ఎక్కడో కాలిపోయింది. నేను పనిలో ఉండగా ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు అంటూ వాడి గొంతు పట్టుకుంది. కాని లోపల మాత్రం మన గిన్సాన్ ఫోటోని వాల్పేపర్గా పెట్టుకుని మురిసిపోతోంది. సరే,
పనిలోకి వస్తే సాచాన్ నర్సు వేషం వేసుకుని హాస్పిటల్లో దూరింది. ఫోన్లో గిన్సాన్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే హెడ్ నర్స్ వచ్చి, ఏయ్, హాస్పిటల్లో ఫోన్ ఆఫ్ చేయాలని తెలీదా అని గట్టిగా అరిచింది. సాచాన్ వెంటనే తన లవర్ గర్ల్ మోడ్ ఆఫ్ చేసి కిల్లర్ అస్సాసిన్ మోడ్ ఆన్ చేసింది. కట్ చేస్తే ఆ గదిలో మన గిన్సాన్ ఉన్నాడు. పాపం గిన్సాన్ లాస్ట్ టైం తిన్న స్వీట్ల వల్ల షుగర్ వచ్చి హాస్పిటల్లో చేరితే ఈసారి తన బైక్ పేలి నదిలో పడి 30 మీటర్ల దూరం కొట్టుకుపోయి మళ్లీ ఇక్కడికే వచ్చాడు. గిన్సాన్ని చూడగానే సాచాన్ తన అస్సాసిన్ మోడ్ని పక్కన పడేసి గర్ల్ మోడ్లోకి మారిపోయి అతని మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టింది. గిన్సాన్ కూడా ఏడుస్తున్నాడు, కాకపోతే అది బాధతో కాదు. సాచాన్ అతని దెబ్బతిన్న కాలిమీద ఎక్కి కూర్చున్నందుకు. అప్పుడు హెడ్ నర్స్ వచ్చి, అది గిన్సాన్ కాదు, పక్క బెడ్ మీద ఉన్న జెంజోకి ఇంజెక్షన్ చెయ్యి అని సాచాన్ని అదిలిచ్చింది. ఇంకేముంది, జెంజో పాపం తన ప్యాంటు కిందకి దించి షాట్ కోసం వెనక్కి తిరిగాడు. సాచాన్ కోపంతో తన అస్సాసిన్ మోడ్లో ఒక పెద్ద సిరంజీ తీసుకుని జెంజోకి గుచ్చేసింది. పాపం జెంజో వెనక భాగం మళ్లీ బలైపోయింది. గిన్సాన్కి డౌట్ వచ్చి, అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగితే, మన సాచాన్ అమ్మాయిల గురించి ఏమైనా నేర్చుకోవాలని ఉందా బాబూ అంటూ ఏదేదో వాగడం మొదలుపెట్టింది. గిన్సాన్కి భయం వేసి, తల్లి, నా వల్ల కాదు, నేను అడిగింది మర్చిపో అని మొత్తుకున్నాడు. సాచాన్ మాత్రం తన అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంది, మగాడు కష్టాల్లో ఉన్నప్పుడు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకేముంది, గిన్సాన్కి సేవలు చేయడం మొదలుపెట్టింది. గిన్సాన్, నాకు జంప్ కామిక్ బుక్ కావాలి అని అడిగితే ఈమె మాత్రం మంట పుట్టించే వేడి వేడి ఆహారాన్ని తెచ్చి అతని నోట్లో కుక్కేసింది. అది కాలిపోయి గిన్సాన్ అరుస్తుంటే, ఇది నా స్పెషల్ సర్వీస్, బయట ఎవరికీ చెప్పకు అని మురిసిపోయింది. పక్కనే ఉన్న జెంజోగాడు, నేను చూశానోయ్ అని అనగానే సాచాన్కి కోపం వచ్చి ఒక చాప్స్టిక్ తీసి వాడికి ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చేసింది. ఆ తర్వాత గిన్సాన్కి బ్యాండేజ్ వేస్తాను అంటూ తనని తాను వింతగా కట్టేసుకుని చివరకు గిన్సాన్ని మంచానికి వేలాడదీసి ఒక వెలిగించిన కొవ్వొత్తి పట్టుకుని రెడీ అయింది. జెంజో భయపడి హెడ్ నర్స్ కోసం బటన్ నొక్కితే ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని కూడా తీసుకెళ్లి జెంజోకే పెట్టేసింది. ఇంతలో కాగురా అండ్ గ్యాంగ్ గిన్సాన్ని చూడటానికి వచ్చారు. వాళ్లు లోపలికి వచ్చి చూస్తే జెంజో వెనక ఉన్న కొవ్వొత్తిని గిన్సాన్ తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ సీన్ చూసి ఆ గ్యాంగ్ అంతా ఛీ ఛీ, వీళ్లకి ఇలాంటి పిచ్చి అలవాట్లు ఉన్నాయా అని షాక్లో వెళ్లిపోయారు. గిన్సాన్కి ఏం చెప్పాలో అర్థం కాక జెంజో మీద అరిచాడు. మరోవైపు డాక్టర్ కురోడా వీళ్ళిద్దరికీ అబద్ధాలు చెప్పి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లాడు. మీరు స్వీట్లు ఎక్కువ తింటే మీ శరీర భాగాలు పేలిపోతాయి అని భయపెట్టి ఆపరేషన్ మొదలు పెట్టబోతుంటే నర్సు వేషంలో ఉన్న సాచాన్ తన కళ్లద్దాలు లేకపోయినా ఒక నింజాలాగా వచ్చి డాక్టర్ని పొడిచేసింది. మొత్తానికి అంధకారంలో ఉన్న సాచాన్ గిన్సాన్ని కాపాడాలని వెళ్లి జెంజోని గట్టిగా కౌగిలించుకుంది. జెంజో తట్టుకోలేక ఆమె మొహం మీద ఒక గట్టి గాలి వదిలేశాడు. దీంతో సాచాన్కి మళ్లీ కోపం వచ్చి జెంజోని చితక్కొట్టేసింది. గిన్సాన్ మాత్రం అలా గాలిలో వేలాడుతూనే ఉన్నాడు. అదండీ సంగతి. సాచాన్తో ఉంటే రోజు ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉంటుంది.